హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అవునా, ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దాము. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 2వ వచనం. సామ్స్ చాప్టర్ 127 verse 2. It is useless for you to work so hard from early morning until late at night, anxiously working for food to eat, for God gives rest to his loved ones. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ స్పష్టంగా, అవునా, దావీదు భక్తుని ద్వారా, అవునా, మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటిదనంటే, చూడండి మనం ఎంత కష్టపడినా, అవునా, ఒక్కోసారి ఏంటిదనంటే మన యొక్క బిజీ లైఫ్స్లో మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంత కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే నాకు అంత ప్రాఫిట్ ఉంటుంది, నేను ఎంత కష్టపడితే నా కష్టార్జితానికి తగ్గట్టు నాకు గుర్తింపు ఉంటుంది అనే మైండ్ సెట్తో మనం ఉంటాం కదా. కానీ ఇక్కడ చూడండి, దేవుని యొక్క చిత్తం అంట వేరేగా నడుస్తుందంట. అంటే ఆయన ప్రాసెస్ ఇదంతా వేరు. మనం ఏదంటే మన యొక్క ఎఫర్ట్ పైన, మన యొక్క కష్టం పైన, మన యొక్క నాలెడ్జ్ పైన, మనం ఏదైతే మనకున్న జ్ఞానం ఉందో, మనకున్న తెలివితేటలు ఉన్నాయో వాటిపైన ఆధారపడి మనం అడుగులేసి మనం అనుకుంటుంటాం, ఇది చేస్తే నాకు సక్సెస్ వస్తుంది, ఇలా ఉంటే, ఇంత కష్టపడితే నాకు విలువ ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటిదనంటే, మనం ఎంత కష్టపడినా అక్కడ ఏంటిదనంటే అదంతా వ్యర్థం కింద దేవుడు పోలుస్తాడంట. కేవలం ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునంట. అంటే ఇక్కడ చూస్తే స్పష్టంగా, ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఇష్టమైన వారంట. చూడండి, దేవుని చిత్త ప్రకారం ఏంటంటే కష్టాన్ని దేవుడు చూడడంట. దేవుడు చూసేది ఏంటిదనంటే ఆయన పైన నువ్వు ఆధారపడుతున్నావా, ఆయన పైన ఆధారపడి ముందుకెళ్తున్నావా, ఆయనను నమ్మి ముందుకెళ్తున్నావా, అలాంటిదే దేవుడు చూసి దేవుని పట్ల మేలు చేస్తాడంట. అంటే ఇక్కడ చూస్తే నార్మల్గా చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలను కూడా మనం అనుకుంటే 40 సంవత్సరాలు వారి కాళ్ళకున్న చెప్పు గూట అరగలేదంట. అవునా, వారి బట్టల యొక్క చెమటల వాసన కూడా రాలేదంట. అని దేవుడు వారిని చూడండి, అసలు కష్టపడాల్సిన కష్టమే లేదండి, కష్టం అన్నదే తెలియలేదంట 40 సంవత్సరాలు కదా. ఉదయం చూసినా, మధ్యాహ్నం చూసినా, సాయంత్రం చూసినా దేవుడు వారికి ఏది ఏ టైం కావాలో అన్నీ సమకూర్చి ఇచ్చాడంట. అందుకోసమే మనము మన కష్టార్జితం పైన మనం ఆధారపడినప్పుడు అది వ్యర్థంగానే ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, నా పైన ఆధారపడు, నీ కష్టార్జితం ఏదైతే ఉందో దానికంటే రెట్టింపుగా నేను ఇస్తాను, రెట్టింపుగా ఆశీర్వాదాలు నేను ఇస్తాను, దీవెనలు కుమ్మరిస్తాను, బలమైన కార్యాలు చేస్తాను. అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, కేవలం నీ యొక్క ఏదైతే ప్రయాసం ఉందో వాటిపైన కాకుండా దేవునిపైన ఆధారపడి పనులు చేయటం మొదలుపెట్టు. ఖచ్చితంగా గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు, ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. అనేక మేళ్ళు దేవుడిని పట్ల నింపబోతున్నాడంట. అందుకోసం ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఆయన పైన ఆధారపడి అడుగులు వేయి, గొప్ప జీవితాన్ని పొందుకోవడానికి సిద్ధపడు. ఆమేన్.